Hi, good morning. How are you? Are you enjoying holidays? Already we learned some spoken English words yesterday. Today let's learn some words on don't. Let's find out what don't means. Please make a note carefully, my dear students. I will explain. First, don't means. Don't. వద్దు చేయవద్దు లేదు వద్దు చేయవద్దు లేదు అనే ఈ తెలుగు పదాలకు ఇంగ్లీష్లో బదులుగా డోంట్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. లెట్స్ లెర్న్ సమ్ సెంటెన్స్ ఆన్ ది డోంట్. డోంట్ లైక్ ఇట్. ఐ విల్ రిపీట్ అగైన్. ఐ డోంట్ లైక్ ఇట్. లైక్ ఇట్ అనే పదాన్ని మనం సపరేట్గా చూస్తే లైక్ ఇట్ ఇష్టము, ఐ లైక్ ఇట్ నాకు ఇష్టము, ఐ డోంట్ లైక్ ఇట్ నాకు ఇష్టం లేదు. ఇక్కడ డోంట్ అంటే లేదు అనే అర్థం రావడం చేత ఐ డోంట్ లైక్ ఇట్ అనే పూర్తి అర్థాన్ని ఇక్కడ మనం ఈ యొక్క సెంటెన్స్ లో చూడవచ్చు. సెకండ్ వన్, ఐ డోంట్ కమ్. ఐ డోంట్ కమ్ లో కమ్ ని మనం సపరేట్ చేసి చూస్తే కమ్ వస్తాను, ఐ విల్ కమ్ వస్తాను, ఐ డోంట్ కమ్ నేను రాను, ఐ డోంట్ కమ్ నేను రాను. థర్డ్ సెంటెన్స్, ఐ డోంట్ టెల్ యూ. టెల్ యూ, టెల్ యూ అంటే నేను చెప్తాను, ఐ డోంట్ టెల్ యూ నేను చెప్పను, ఐ డోంట్ టెల్ యూ నేను చెప్పను. డోంట్ కమ్ అవుట్ సైడ్. కమ్ అవుట్ సైడ్ మీన్స్ బయటికి వెళ్ళవచ్చు. ఐ డోంట్ కమ్ అవుట్ సైడ్ బయటికి వెళ్ళవద్దు. డోంట్ కమ్ అవుట్ సైడ్ బయటికి వెళ్ళవద్దు. డోంట్ గో దేర్. గో దేర్ అక్కడికి వెళ్ళు. డోంట్ గో దేర్ అక్కడికి. ఎవ్రీవన్ లుక్ ఎట్ ద బోర్డ్ మై డియర్ స్టూడెంట్స్. డోంట్ వద్దు చేయవద్దు లేదు రాదు వెళ్ళను ఇలాంటి కాదు అనే వాటి కోసం డోంట్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. మీ అందరికీ అర్థమైంది కదా. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు గ్రూప్లో మీ యొక్క డౌట్స్ని సెండ్ చేయొచ్చు. Let's meet again tomorrow at the same time. Special class. Take care. Bye.